హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పప్పుండలు అయితే ఈరోజు చేశానండి. ఫస్ట్ పల్లీలు అయితే ఇట్లా అయితే తీసుకోవాలండి. తీసుకొని బాగా వేయించుకోవాలండి. నేనైతే మామూలుగానే ఎగ్జాంపుల్గా చేశానండి, ట్రై చేద్దామనేసి. ఫస్ట్ బెల్లం, ఇక్కడ భువనేశ్వర్లో బెల్లం అయితే తీపి ఎక్కువగా అండి. ఇక్కడైతే మనకల్లా ఆంధ్రాలో అయితే బెల్లం అని అంటారు, ఇక్కడైతే గూడు అంటారండి. భువనేశ్వర్లో చాలా తీపి ఎక్కువ అండి. దానికి తగినంతే వేసుకోవాలండి. ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకోవాలండి. వేయించుకున్నాక పక్కన తీసుకొని పొట్టంతా ఒలుచుకోవాలి. ఒలుచుకున్నాక కళాయి అయితే పెట్టుకొని అందులో బెల్లం అయితే వేసుకోవాలి. దానికి తగినంత బాగా ముదురు పాకం అయితే రావాలండి. వాటర్లో వేసుకొని చూడండి, ముదురు పాకం లేత పాకము అర్థమైద్ది. ఆ ముదురు పాకం వచ్చిన తర్వాత అయితే ఈ పల్లీలు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇంకా 2 నిమిషాలు అయితే అట్లాగే కలుపుకున్న తర్వాత పప్పు చెక్కలాగో కానీ పప్పుండల్లాగో కానీ చేసుకోవాలి. నేనైతే పప్పుండల్లాగా చేశానండి. చాలా టేస్టీ చాలా బాగా వచ్చాయండి. చేతులు అయితే కాలే కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి.